జనసేన పార్టీ ఆవిర్భావ సభకు ఘనంగా ఏర్పాట్లు చేస్తున్నామన్నారు మంత్రి దుర్గేష్. జయకేతనం పేరుతో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేసి 12 రోజులుగా 14 కమిటీలు పర్యవేక్షించాయని చెప్పారు. జన సైనికులు పెద్ద సంఖ్యలో తరలివచ్చే అవకాశం ఉండడంతో పవన్ కళ్యాణ్ స్పీచ్ను చూసేలా భారీ ఎల్ఈడీ స్క్రీన్లు సైతం ఏర్పాటు చేశామంటున్న కందుల దుర్గేష్తో మా ప్రతినిధి శంకర్ ఫేస్ టు ఫేస్. చిత్రాడ గ్రామంలో జరగబోయే జనసేన ఆవిర్భావ దినోత్సవానికి అయితే పూర్తిగా ఏర్పాట్లు చేసి ఉన్నారు. ప్రస్తుతం మంత్రి కందుల దుర్గేష్ మనతో ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఎలాంటి ఏర్పాట్లు చేశారు? అసలు రేపు పొద్దున్న దిశానిర్దేశం ఎలా ఉండబోతుంది కార్యకర్తలు? ఇది అనూహ్యమైనటువంటి స్పందన ఇవాళ ఈ సభకు ఉంది. కారణం ఏంటంటే శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఆయన యొక్క ఆలోచనలు కానీ ఆయన భావజాలం కానీ ప్రజలు పూర్తిగా అర్థం చేసుకున్నారు. గడిచిన కొంతకాలంగా ఆయన నేతృత్వంలో జనసేన పార్టీ సమస్యల పరిష్కారానికి ఏ రకమైన కృషి చేసిందో ఇప్పుడు ఎన్నికల్లో అత్యద్భుతమైనటువంటి విజయాన్ని సాధించి 100% స్ట్రైకింగ్ రేటు తోటి 21కి 21 ఎమ్మెల్యేలు 2 ఎంపీలకి 2 ఎంపీలు నెగ్గినటువంటి నేపథ్యంలో ప్రజలకి మన అధికారాన్ని ఏ రకంగా తీసుకువెళ్ళాలి, మనకు వచ్చిన అధికారాన్ని ప్రజలకు కూడా పంచిపెట్టడం ఎలాగనేటువంటి దాని మీద ఆయన దిశానిర్దేశం చేయబోతున్నారు. దాంతోపాటు పార్టీని బలోపేతం చేసుకోవడం కూడా మరొక పక్కన ఆయన అది చెప్పబోతున్నారు. ఆ 2 అంశాలని దృష్టిలో పెట్టుకుని ఆయన ఇచ్చేటువంటి దిశానిర్దేశాన్ని తీసుకుని రాబోయే రోజుల్లో క్షేత్రస్థాయిలో మేము ఏ రకంగా ముందుకు వెళ్ళాలనేటువంటి దాన్ని మేము కార్యాచరణ ఏర్పాటు చేసుకుంటున్నాం. దీనికి సంబంధించి పార్కింగ్ విషయంలో కానీ, భోజన సదుపాయాల విషయంలో కానీ, మంచినీటి విషయంలో కానీ, అదేవిధంగా ఇప్పుడు ఎండలు బాగా ఎక్కువ ఉన్నా కనుక కొత్తగా మేము ఒక 50-60 తోపుడు బళ్ళ మీద పుచ్చకాయలని పెట్టి వాటిని కోసి ఆ మొక్కల్ని వచ్చిన వారు అందరికీ ఇచ్చి సేద తీర్చుకునే విధంగా కూడా ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నాం. ఇలా చూసుకుంటే ఎక్కడైనా సరే ఏ రకమైన చిన్నపాటి అవాంతరం లేకుండా సభ అత్యద్భుతంగా జరిగే విధంగా కృషి చేస్తూ ఉన్నాం. దాంతోపాటు ఎంత ఉత్సాహంతో అయితే వాళ్ళు వచ్చారో అదే ఉత్సాహంతో తిరిగి వెళ్లే విధంగా అన్ని రకాల భద్రతా ప్రమాణాలను కూడా తీసుకుంటున్నాం. రమారమి 1600 మంది పోలీసులు మెన్ ఇక్కడ మాకు వస్తున్నారు సహకారం అందించడానికి. దాంతోపాటు మా వాలంటీర్స్ ఉంటారు, అందరం కలిసి అద్భుతంగా చేయడానికి సిద్ధంగా ఉన్నాం. సార్, సనాతన ధర్మం మీద కూడా ఏదైనా సందేశం ఉండబోతుందా పవన్ కళ్యాణ్ స్పీచ్? ఆయన దిశానిర్దేశంలో మనకు అన్ని విషయాలు చెప్తారు. అన్ని విషయాలను తెలుసుకున్న తర్వాత దాన్ని ఏ రకంగా ముందు తీసుకెళ్ళాలో తెలియజేస్తారు. ఇది చూసుకున్నట్లయితే పూర్తిస్థాయి ఏర్పాట్లు చేసేవంటూ కూడా మంత్రి దుర్గేష్ చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అదేవిధంగా రేపు జరగబోయే సభకి ఎంత ఉత్సాహంగా వస్తారో అదే ఉత్సాహంతో వెళ్లాలని కూడా పూర్తిస్థాయి ఏర్పాట్లు చేసినట్లుగా కూడా మంత్రి దుర్గేష్ చెప్తున్న పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. కెమెరామెన్ రవితో శంకర్, బిగ్ టీవీ.